ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 15 నుండి 18 వచనాలు చదువుకుందాం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగియున్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. ఆమెన్. మీరు కూడా అందరూ మీ పక్కనే ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? సాతాను మనుషుల ద్వారా చేసిన మోసం అనే వలలో చిక్కుకున్నారా? భయంకరమైన అలవాట్లు లేక అప్పులు అనే వలలో నుండి బయటపడలేకపోతున్నారా? ఇంతమందికి హెల్ప్ చేశాను కదా, ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేస్తారు అని అనుకుంటున్నారా? మనుషుల వైపు కాదండి, యేసయ్య వైపు చూడండి. మీరు ఒంటరిగా బాధపడి ఆయన వేడుకోవడం ఆయన వింటున్నారు, చూస్తున్నారు. మన బాధలు, వేదనలు, ఇక్కట్లు, ఇబ్బందులు అన్నీ దేవునికి తెలిస్తే ఇంకేంటండి, విడిపించొచ్చు కదా, ఇందులోండి బయటపడేయచ్చు కదా అనుకుంటున్నారా? ఆయనకి మనకి ఒకటే అడ్డుగా ఉంది, మన పాపం. దాన్ని ఒప్పుకుంటే ఆయన క్షమిస్తారు, విడుదలనిస్తారు.